బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. హై ఫీవర్ తో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. బేగంపేట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో హరీష్ రావుకు చికిత్స కొనసాగుతోంది. కేటీఆర్ తో సమావేశం అవుతుండగా సమావేశం మధ్యలోనే హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. హై ఫీవర్ తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. స్టీవెన్ ప్రతినిధి రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, హరీష్ రావు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? హై ఫీవర్ తో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కిమ్స్ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే అడ్మిట్ అయ్యారు. ముందుగా చెకింగ్స్ కోసం అని వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కేటీఆర్ సంబంధించి విచారణ పూర్తయి ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా హరీష్ రావు అక్కడ మాట్లాడిన